హాయ్ మిత్రమా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనంత సూపర్గా ఉన్నాను బ్రో. కొత్త న్యూస్లు, కర్ణాటకలో కొత్త న్యూస్లు అనేది వస్తాయండి కొత్తగా. ఈ కలికాలంలో బిడి సిక్కేదే కష్టం, అబ్బాయి చిక్కేదే కష్టం అనే ఈ రోజుల్లో ఎలా ఉందంటే విషయంలో ఎంతోమంది పెళ్లి కూతురు బిడి సిక్తారని చెప్పి బ్యాచులర్గా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కానీ మగ పిల్లలు అట్లే ఉండరు. అమ్మాయిలేమో అబ్బాయి దొరుకుతలేదన్నో 20-35 ఏళ్ళ దాకా కాసుకొని ఉంటారు. అలాంటి టైంలో ఈ బెంగళూరులో అది తాళి కట్టే మూమెంట్లో, ఇంకేం పెళ్ళి అయిపోవాలా అనే మూమెంట్లో 1 సెకండ్ 1 మినిట్ ముందుగానే తీసుకునే డిసిషన్ ఇడీ పెళ్ళిల్లో వాళ్ళ తల్లిదండ్రులకి మళ్ళీ పెళ్ళికి వచ్చిన పెద్దలకి అందరికీ అవమానం జరిగేలా పెళ్ళిళ్ళని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 15 డేస్ ముందు దేవునహళ్ళిలో జరిగిన సంఘటన ఇది. దేవునహళ్ళిలో వచ్చేసి ఇంకేం తాళి కట్టాలనే మూమెంట్లో పెళ్ళి కొడుకు 3 రావట్లేనని పెళ్ళి స్టాప్ చేసినాడు. వీనికి 3 రావాల్సినది ఆడ కట్టడంలో 3 లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాడు. 2 డేస్ బ్యాక్ 22వ తారీఖు అమ్మాయి పెళ్ళి కూతురు, అమ్మాయిది ఏం కర్మ చూడిది, తల్లిదండ్రుల మర్యాద గురించి ఆలోచన చేయలే, ఐఎమ్ లవర్ గురించి ఆలోచన చేసింది. చాలా పెద్ద లవర్ బాయ్, వాడు ఎట్లా వాడు ఉంటాడో ఏం కదా, వాడు ముందు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కట్టే మూమెంట్లో నాకు లవర్ ఉన్నాడో, నాకు ఇష్టం లేదు, వాంతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. కట్టే మూమెంట్లో వచ్చిన సంబంధం చుట్టాల మధ్యలో లేచి వెళ్ళిపోయినది. అదైన తర్వాత నెక్స్ట్ తమిళనాడులో ఆయమ్మ ఇదే పరిస్థితినే, గంట పాగండి నా లవర్ వస్తాడు, ఆయనకు పెళ్లి చేసుకుంటాం డిసిషన్.